Okay. Okay, so live వెళ్ళినట్టేనా? ఓకే. ఓకే, వచ్చినాయి ఇప్పుడు. హే గాయ్స్, నమస్తే, వాట్సాప్. సో యా, అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్. హోప్ ఈ 2021 మన అందరికీ ఒక సక్సెస్ఫుల్ అండ్ ఒక హెల్తీ ఇయర్గా అవుతుందని కోరుకుందాము. సో హ్యాపీ న్యూ ఇయర్ గాయస్, హ్యాపీ న్యూ ఇయర్. సో హ్యాపీ మీ అందరితో ఇప్పుడు లైవ్ చేస్తున్నందుకు. ఇట్స్ లైక్ ఓకే. కార్తీ ఒక హాయ్ చెప్పవా? హాయ్ కార్తీ. సో ఓకే, బేసికల్గా చాలా రోజులు అయింది కాబట్టి లైవ్ అనే ప్యాటర్న్ ఇన్స్టాగ్రామ్లో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఈడేమో కొత్త కొత్త ఆప్షన్లు కనిపిస్తున్నాయి. సమ్ వీడియో కాల్ ఆప్షన్ ఒకటి అండ్ క్వశ్చన్స్ ఒకటి. సో క్వశ్చన్స్ అయితే ఓపెన్ చేసిన. సో గైస్, ఐ కెన్ సీ యువర్ క్వశ్చన్స్ ప్రస్తుతానికి అయితే. సో రెహమాన్ షేక్ అడిగాడు, హౌ ఇస్ లైఫ్ ఆఫ్టర్ బీబీ? ఆఫ్టర్ బీబీ అంటే బాగుంది, కొత్తగా అనిపిస్తుంది. అంటే ఇంకా నేను బిగ్ బాస్ హౌస్ ట్రామాలోనే ఉన్నాను. బయటికి వచ్చినా అని చెప్పి లైక్ అప్పుడే బయటకు వచ్చేసినా నేను. లైక్ ఓకే, బయట తిరుగుతున్నానా అన్నట్టుంది. సో కొంచెం ఇంకా రియాలిటీలోకి రావాలంటే టైం పట్టేలా ఉంది నాకైతే స్పెషల్లీ. సో ఓకే, my friend something. Okay, from Vijayawada. Hi. Happy New Year Manoj, Happy New Year, Happy New Year Surya. When is the next meetup? Harshit Sai. వెరీ గుడ్ క్వశ్చన్ హర్షిత్ సాయి. బేసికల్గా నేను ఈరోజు లైవ్లోనే చెప్దాం అనుకున్నా. సో మీటప్ థింగ్ అనేది ఐ డోంట్ నో, ఇప్పుడున్న సిచ్యుయేషన్కి మీట్ అండ్ గ్రీట్ అనేది ఎంతవరకు సేఫ్టీ అనేది మేము ఆలోచిస్తున్నాం టీం అందరం. సో మేబీ ఇట్ విల్ టేక్ టైమ్ అని అనుకుంటున్నాను హర్షిత్ సాయి. లైక్ పర్మిషన్స్ ఉండాలి అండ్ చాలా ఉన్నాయి ఎక్సెట్రా. సో దాన్ని ఫిగర్ అవుట్ చేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది. సో విల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ దట్ పాయింట్. ఓకే, హౌ ఈజ్ యువర్ హెల్త్ వాయిస్ ఫ్రమ్ ఆ బిగ్ ఫ్యాన్ పేజ్? మై హెల్త్ అండ్ వాయిస్, హెల్త్ బాగానే ఉంది. వాయిస్ ఏమో, నా వాయిస్ ఇంకా అసలు బ్యాక్ రావట్లేదు. అప్పుడు ఎట్లుందో స్టార్టింగ్ రాగానే అట్లనే ఉన్నది. ఐ డోంట్ నో దాంతో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆంటీకి హ్యాపీ బర్త్డే చెప్పు అక్క, ఓఆర్ఎఫ్సి ఒఫిషియల్. ష్యూర్, థ్యాంక్ యూ సో మచ్. సాహిత్య రింకి, హౌ యూ ఎంజాయ్ 31st నైట్? ఓ మై గాడ్, ఒకవేళ ఇదే క్వశ్చన్ లాస్ట్ ఇయర్ అట్లా అడుగుంటే అయితే ఇన్ని ఉంటుండేనేమో చెప్పుకోనికి. కానీ లిటరల్గా ఒక 7 years, ప్రాపర్ 7 years తర్వాత 31st నైట్ నేను ఇంట్లో జరుపుకున్నాను నిన్న. ఏం లేదు, మామ్ బర్త్డే ఉండే, సో కేక్ కట్ చేసి ఉండే అండ్ దెన్ స్ట్రైట్ అవే స్లెప్ట్ అనమాట. ఇంకా క్రాష్ డౌన్ బెడ్. Didn't put your lipstick properly. Oh really, I'm sorry. తెలీదు, ఏదో తొందరగా పెట్టుకున్నా. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. హౌ డూ యూ లైక్ యువర్ న్యూ పప్పీ? సూపర్ క్యూట్. క్యాప్టెన్ చాలా డిసిప్లిన్ బాయ్లా బిహేవ్ చేస్తుంటాడు, అప్పుడప్పుడు సైక్ అయిపోతూ ఉంటాడు. బట్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ లైక్ సూపర్ డిసిప్లిన్ బాయ్లా ఉన్నాడు వాడు. అసలు మనకి వాడికి పోలికలు లేనట్టునే, లైక్ ఇంత డిసిప్లిన్ బాయ్ ఏంది అని చెప్పి. సో యా, యూఆర్ లుకింగ్ గార్జియస్ శ్రీప్రియ. థ్యాంక్ యూ. యూఆర్ క్యూట్ విత్ షార్ట్ హెయిర్. నేను కూడా అదే అనుకుంటున్నాను హాసిని, ఇలా కంటిన్యూ అయిపోనా అని చెప్పి. శివరాణి, ఎనీ మూవీస్ ప్లాన్స్ అయితే ఉన్నాయి, కానీ
అది ఎప్పుడు అవుతుంది అనేది ఐడియా లేదు. సాయి, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ డియర్. థ్యాంక్ యూ, విష్ ద సేమ్. అర్వితి వేద, వెన్ ఈజ్ యువర్ నెక్స్ట్ వీడియో ఆఫ్ ది సో నేను వచ్చినప్పటి నుంచి అదే అనుకుంటున్నాను, ఏం వీడియో చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి. ఎందుకంటే థాట్ లైక్ సంథింగ్ ఏదైనా న్యూ చేస్తే బాగుంటుంది ఇప్పుడు, మన స్కెచ్ వీడియోస్ కాకుండా అని చెప్పి. సో ఒక ప్లాన్ అయితే ఉంది, దట్ ఐ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ అండ్ చూడాలి, దానికి కొంచెం టైం పట్టేలా ఉంది. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐ డూ అ వీడియో అండ్ ఐ పోస్ట్ ఇట్ ఆన్ దే30. అండ్ ఐ జస్ట్ హోప్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అంటే రెగ్యులర్ కామెడీ లాగా అయితే డెఫినెట్గా కాదు, సంథింగ్ లైక్ మేబీ ప్రజెంట్ నా ఫీలింగ్ గురించేమో, ఐఎమ్ థింకింగ్ ఆన్ దట్ బేసిస్. సో యా, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఓకే అందరికీ. ఓకే, స్టార్టింగ్లో చెప్పాను, మళ్ళీ ఐఎమ్ టెలింగ్, ఇప్పుడు కొత్తగా యాడ్ అయ్యారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు లైవ్ అటెండ్ అయినందుకు, అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హెల్తీ న్యూ ఇయర్ హెడ్. షన్ను 508, బీబీ నచ్చిందా బయట నచ్చిందా? నాకైతే రెండు నచ్చాయి. సూపర్ హ్యాపీ ఆన్ బోత్ ద ఎండ్స్. కానీ ఇప్పుడు అంటే మేము హౌస్లోకి వెళ్ళినప్పుడు మాకు బయట వరల్డ్ నుంచి డిస్కనెక్ట్ కానికి టైం పట్టింది. తర్వాత టోటలీ ఆ బీబీ వరల్డ్లోనే ఉండే. కానీ ఇప్పుడు మళ్ళీ రియల్ వరల్డ్లోకి, ఇప్పుడు ఈ రియాలిటీ వరల్డ్లోకి రావాలి అంటే కొంచెం టైం పడుతుంది కనెక్ట్ కానికి. బట్ యా, కొంచెం హౌస్ని మిస్సింగ్ ఫీలింగ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. మూవీస్ ఛాన్సెస్ వచ్చాయా అక్క? ఆన్ ద వే తమ్ముడు. పాలకూర పప్పు, హారికక్క నెప్పు, ద లోకేష్, థ్యాంక్ యూ. ఓకే, Sally 53210, impact after and before BB on your career, whether good or very good. కెరియర్ ఆఫ్టర్ బిగ్ బాస్ అంటే నేను అదే చెప్తున్నాను కానీ నేను ఇంకా ఈ రియాలిటీ వరల్డ్కి కొంచెం కనెక్ట్ అవ్వాలంటే ఇంకా టైం పట్టేలా ఉంది నాకు. ప్రస్తుతానికైతే ఇట్స్ లైక్ బ్లాంక్ అనమాట. సో యా, మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి శశి? ఏం లేదు, డే30 కంటిన్యూ చేసుకుంటూ, వెబ్ సిరీస్ చేసుకుంటూ, కుదిరితే మూవీస్ కూడా చేసుకుంటూ, జస్ట్ డూయింగ్ వర్క్ అంతే. You're looking cute in short hair, but movies కోసం long hair best, dude. So లాంగ్ హెయిర్తో మూవీస్ చేద్దాం, షార్ట్ హెయిర్తో కూడా మూవీస్ చేద్దాం భార్గవ్. క్యాప్టెన్ ఇక్కడ ఉన్నాడు, నేను ఇంట్లో లేను. సో క్యాప్టెన్ ఇంట్లో ఉన్నాడు. వెన్ ఈజ్ యువర్ నెక్స్ట్ వెబ్ సిరీస్ రిలీజింగ్? సో నేను ఆల్రెడీ హౌస్ లోపలికి వచ్చే ముందు ఒకటి చేసి ఉండే, అది ఇంతకు ముందు కూడా చెప్పిన. సో దాని రిలీజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ప్రజెంట్గా. అండ్ అదర్ దెన్ దాట్ లుకింగ్ ఫర్ ద వెబ్ సిరీస్ ఫర్ ష్యూర్. సో షుడ్ సీ. ఒక సాంగ్ పాడతావా? ఐ కెన్ సింగ్ దిస్. దే తడి 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 దే తడి 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 వచ్చింది హారిక బిగ్ బాస్ హౌస్లో నా ధూమ్ తడాక. దే తడి తడి. హే చోటు క్వీన్ అంట. హే అబిక పైన మీ ఒపీనియన్ ఏంటి సిస్? మహిత, blessed to get so much of love from you guys. Convey my wishes to Auntie Indian Captain. Sure, thank you. రోసీ డైసీ, యాంకరింగ్ చేస్తారా అక్క? సో ఐ పర్సనలీ ఫీల్ యాంకరింగ్ జాబ్ కానివ్వండి, రేడియో జాకీ జాబ్ కానివ్వండి,
మోర్ ఆర్ లెస్ చాలా స్పాంటేనిటీ అనేది ఉండాలి. అండ్ ఇట్స్ అసలు నాట్ ఎట్ ఆల్ అని ఈజీ జాబ్ అనిపిస్తుంది నాకు యాంకరింగ్ చేసినప్పుడు. తెలీదు, అంటే దాని మీద అయితే నాకు ప్రిటీ గుడ్ కాన్ఫిడెంట్ అయితే లేదు నా మీద. ఐ కెన్ డూ ఇట్ బట్ నాట్ లైక్ 100% అనేది ఎంత వస్తుందని తెలియదు. సో యాంకరింగ్ అనేసి నాకు ప్రతిసారి భయం వేస్తూ ఉంటుంది అనమాట. డిడ్ యూ ఎక్స్పెక్ట్ క్యాప్టెన్? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఇంట్లో ఒక క్యాప్టెన్ వస్తాడు అని చెప్పి బుజ్జోడు. బయట సోయల్ని కలిసావా ఈశ్వర్? యా, సోయల్ని ఒకసారి కలిసి ఉండే బయటికి వచ్చినాక. నో, యాక్చువల్లీ 2 times. యా, చాయ్ కూడా తాగినాం మేమిద్దరం. లోపల ఏదైతే అనుకున్నామో హౌస్ లోపల చాయ్ తాగినాం. వాట్ ఈజ్ యువర్ నైట్ మేరా? నాకు నైట్ మేర్ అనేది ఇప్పటిదాకా ఏం రాలేదు దాని మీద అయితే నాకు. బీబీలో ఓకే, స్నిగ్ధ బీబీలో చేసిన డ్యాన్స్ సూపర్. థ్యాంక్ యూ స్నిగ్ధ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ది లోకేష్ ఏం పెట్టాడండి మెసేజ్? అక్క, డోంట్ కాల్ మీ విత్ మై నేమ్, కాల్ మీ విక్కీ ఆర్ తమ్ముడు. ఓకే తమ్ముడు, ఓకే తంబి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ గైస్. దే కాల్ మీ. వాట్ అబౌట్ నోయల్ హెల్త్? నోయల్ ఇస్ డూయింగ్ గుడ్ నౌ. ఇంకా కంప్లీట్, ఇంకా 100% రికవరీ. హీల్ బీ డూయింగ్ దట్ సూన్. సో హీస్ సూపర్ గుడ్ నౌ. వాట్ డూ యూ థింక్ అబౌట్ 2020? 2020 గురించి ఏమి అంటే యాజ్ ఎ హ్యూమన్స్ మనము ఇన్ జనరల్గా కూడా ప్రతి సిచ్యుయేషన్కి ఆటోమేటిక్గా మోల్డ్ అయిపోతాం. సో 2020లో ఇలాంటిది ఒక వైరస్ వస్తుందన్నా, లేకపోతే దానివల్ల ఎంత లాస్ అయినది, ఇదంతా కూడా మనం ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేసి దాన్ని ఫేస్ చేసి మనం ముందుకెళ్ళాం. సో సమ్వేర్ 2020 మేడ్ అస్ రియలైజ్ మేబీ లైక్ ఎలా అంటే వీ కెన్ టేక్ ఇట్ ఎనీథింగ్ అన్నట్టు. అదొక రియలైజేషన్ అనేది వచ్చిందేమో అని అనుకుంటున్నాను ఇన్ 2020. యా, అక్క న్యూ ఇయర్ రెజల్యూషన్ స్వాతి? అమ్మ, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటే నేను ప్రతిసారి ఏదో ఒకటి అనుకుంటాను, అస్సలు అవ్వదు నా దగ్గర. లైక్ ఐ విల్ ఫెయిల్ అనమాట నేను రెజల్యూషన్ చేసుకుంటే. కానీ ఉంటే బెటర్ అని అంటారు, కానీ ఐ ఫీల్ లైక్ ప్రతిరోజు యూ కెన్ టేక్ ఎనీ టైం. ఏదన్నా ఒక రోజు ర్యాండమ్గా తీసుకొని ఉన్నా కూడా రెజల్యూషన్స్ చేసుకోవచ్చు. బికాస్ రెజల్యూషన్ అంటేనే వెన్ యూ ఫీల్ లైక్ అ రియలైజేషన్ పాయింట్ అండ్ దాన్ని మనం మార్చుకోవడానికన్నా లేకపోతే అలా చేద్దాము అనేది. సో ఆ పాయింట్ వచ్చినప్పుడు మనం ఒక రెజల్యూషన్ తీసుకోవాలి, న్యూ ఇయర్ అనే కాదు అనేది నా ఫీలింగ్. సో నేను అట్లా ఎప్పుడు న్యూ ఇయర్కి రెజల్యూషన్స్ ఏం పెట్టుకోను స్వాతి. హెచ్పి మెరాకి, యువర్ బెస్ట్ మూమెంట్ విత్ ఫ్రెండ్స్ అండ్ బిగ్ బాస్, యువర్ బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ చెన్నై. బెస్ట్ మూమెంట్స్ అంటే మేము ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసినప్పుడు, లైక్ ఇట్లా ఏదైనా డ్యాన్స్ చేసినప్పుడు కానివ్వండి, ప్రేమ మొదలైంది ఇలాంటి టాస్క్లు అవి చేసినప్పుడు కానివ్వండి, దోస్ ఆర్ లైక్ ఆల్ టుగెదర్, అందరితో కలిసి అందరూ టుగెదర్ ఒక ఎఫర్ట్ పెట్టి చేసింది కాబట్టి ఆల్ దోస్ మూమెంట్స్ ఆర్ లైక్ మై ఫేవరెట్. నెక్స్ట్ టాస్క్ ఏంటి అక్కనా? సో ఈ రోజుకి నెక్స్ట్ టాస్క్ ఏంటంటే పెద్దగా ఏం లేదు, మమ్మీ బర్త్డే కాబట్టి ఐఎమ్ జస్ట్ ప్లానింగ్ టు టేక్ ఆఫ్ ఫర్ డిన్నర్. సో అదే అనమాట మన నెక్స్ట్ టాస్క్, తక్షణ కర్తవ్యం. డిప్రే. సో గైస్, అండ్ ముందే సారీ చెప్తున్నాను బికాజ్ లైక్ మెసేజెస్ ఇలా పాపప్ అవుతున్నాయి. ఒకటి చదివే లోపల కిందికి అది స్లైడ్ అయిపోతూ ఉంది. సో ఐఎమ్ సారీ ఒకవేళ అందరిది నేను చదవలేకపోతే, బట్ నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. అగో మళ్ళీ అట్లా కిందికి వెళ్ళిపోతున్నాయి అన్నీ. డూ యూ లైక్ బీటీఎస్ అక్క?
యా బిహైండ్ ద సీన్స్ ఆర్ లైక్ మంచిగా ఉంటుంది నవ్వుకోనికి. ఇవాళ పోస్ట్ చేసిన పిక్ సూపర్ ఉందక్క. థ్యాంక్ యూ ఇషిక. వెన్ ఈజ్ యువర్ మ్యారేజా మోహన్ మొహమ్మద్? సారీ, చాలా టైం ఉంది మ్యారేజ్కి, ఇప్పుడప్పుడే కాదు. బిగ్ బాస్ 4 తెలుగు అబౌట్ వితికక్క. వితికక్క, ఓ మై గాడ్, బేసికల్గా హౌస్కి ముందు నాకు వితికక్క అస్సలకే తెలియదు అనమాట. అండ్ బయటికి రాగానే మా అన్న చెప్పారు ఒక్కొక్కరు ఎలా సపోర్ట్ చేశారు, అండ్ ద వే వితికక్క సపోర్టెడ్ మీ వాజ్ లైక్ సర్ప్రైజ్ ఫర్ మీ, అండ్ నాకు సూపర్ హ్యాపీ ఉండే. షీఈ్ అ వెరీ స్వీట్ పర్సన్. వెన్ యుల్ డూ దేతరి వీడియోస్? ఒక దేతరి వీడియోస్ నేను తొందరలోనే చేస్తాను, కానీ ఎలా చేయాలి అన్న దాని మీద ఐమ్ జస్ట్ ప్లానింగ్. ఇంతకుముందు లెక్క కామెడీ స్కెచ్లే చేయాలన్నా, లేకపోతే డ్యాన్స్ది చేయాలన్నా, లేకపోతే ఏంది ఎట్లా చేయాలి అని చెప్పి దాంట్లో ఐమ్ జస్ట్ ఇన్ దట్ ప్రాసెస్. సో హోప్ఫుల్లీ తొందరగా చేస్తా. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? ఓ ఫుడ్ గురించి అంటే, ఓ మై గాడ్, ఇది ఒకటి షేర్ చేసుకోవాలి. హౌస్ లోపల ఉన్నప్పుడు అయితే ఆల్వేస్ లైక్ బయటికి వెళ్ళగానే ఫుల్ ఇట్లా ఒక మెన్యూ ప్రిపేర్ చేసుకుంటుండే నేను ప్రతిసారి ఎవ్రీ వీకెండ్. ఇప్పుడు రేపు బయటికి వెళ్ళిపోతే మనం ఏమేమి తినాలి అని చెప్పి మొత్తం లిస్ట్. కానీ ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత తిండి మీద అసలు ధ్యాసనే పోతలేదు లిటరలీ. అండ్ కమింగ్ టు ఫేవరెట్ ఫుడ్ అంటే ఫ్రమ్ ద బిగినింగ్ కూడా నాకు పర్టికులర్గా ఫేవరెట్ ఫుడ్ లాంటివి ఏం లేవన్నమాట. ఏది పెట్టినా తింటాను, స్పైసీగా ఉంటే తింటా. మిస్టర్ మ్యాడ్, వన్ వర్డ్ అబౌట్ అభి. జెంటిల్మెన్. వన్ థింగ్ యూ లెర్న్ ఇన్సైడ్ బీబీ హౌస్. నేను చాలా కామెడీగా చెప్పాను ఏంటంటే, డిష్ వాషింగ్ నేర్చుకున్నాను, లిటరల్గా స్వీపింగ్ నేర్చుకున్నాను. అవి ఎప్పుడు నేను ఇంతకు ముందు చేయలే. అవుట్ ఆఫ్ నోవేర్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అది చేసేసినాం. అసలు ఎలా చేసామో కూడా తెలియదు, కానీ ఇట్స్ నైస్. మంచిగా పనులు నేర్చుకున్నానని చెప్పొచ్చు. అండ్ లాట్ ఇన్సైడ్ ద బిగ్ బాస్ హౌస్. ఎవ్రీడే ఒక కొత్త లెర్నింగ్ ఉండే లోపల. ఇలా ఒక పర్టికులర్ థింగ్ అనేది ఏం లేదు. సో a lot of things I have learned. సో అది నేను నేర్చుకున్నాను. దీని గురించి ఒక వీడియో అనేది అనుకుంటున్నాను దేతడిలో. సో ఐ అప్డేట్ యూ గైస్ సూన్ ఆన్ దాట్. షో యో మిస్టర్ కెప్టెన్. నేను ఇంట్లో లేను, మిస్టర్ కెప్టెన్ ఇంట్లో ఉన్నాడు. నేను ఫ్రెండ్ ఇంటికి వచ్చిన. వాట్ ఈస్ యర్ డ్రీమ్ ఇన్ రియల్ లైఫ్? మై డ్రీమ్ ఇన్ రియల్ లైఫ్ ఏంటి అంటే, ఒక 55-60 వచ్చినా కూడా I should have work in this field అని. యా. క్యాప్టెన్ ఎలా ఉన్నాడు? క్యాప్టెన్ బాగున్నాడు. రీయూనియన్ చేశారా అంటే, మొత్తం అంటే అందరు కంటెస్టెంట్స్ కాలేదు, కానీ నాగబాబు గారి పార్టీలో ఒక చిన్న మినీ సైజ్ రీయూనియన్ అయిందనమాట. సో హోప్ఫుల్లీ అందరూ కొంచెం ఫ్రీ అయిపోయిన తర్వాత అందరూ ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు కాబట్టి బయటికి రాగానే ఇట్ విల్ టేక్ సమ్ టైం అందరం సెటిల్ కానీకి. సో యాజ్ సూన్ యాజ్ దాని తర్వాత ఒక రీయూనియన్ ప్లాన్ చేయాలి. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ కెరియర్ ప్లాన్? భవ్య చంద్ర. భవ్య, మై నెక్స్ట్ కెరియర్ ప్లాన్ ఏం లేదు. నేను ఐ హ్యావ్ టు డూ గుడ్ వెబ్ సిరీస్, మంచి కాంటెంట్ చేయాలి, అండ్ డిఫరెంట్ జానర్స్ ట్రై చేయాలి, కుదిరితే మూవీస్లో కూడా చేయాలి. ఐ మీన్ అఫ్కోర్స్ దట్స్ అన్ అల్టిమేట్ గోల్ అండ్ డ్రీమ్, మూవీస్లో వర్క్ చేయడము. అండ్ మనం అనుకున్న క్యారెక్టర్స్ కానీ అయితే నచ్చిన బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ కానీ ప్లే చేయడం, దట్స్ ద అల్టిమేట్ ప్లాన్ అండ్ గోల్ అండ్ డ్రీమ్ ప్రస్తుతానికి. So yeah, how are Nobi Kasia? Nobi Kasia are like super duper fine and good.
ఓకే, లక్ష్మి సాత్విక శివజ్యోతి అక్క గురించి చెప్పవా? అయ్యయ్యో, నాకు సేమ్ వితిక ఎలా తెలీదు, నాకు శివజ్యోతి అక్కతో కూడా హౌస్లోకి వెళ్ళే ముందు నేను ఎప్పుడు మాట్లాడలేకుండే. కానీ బయటికి రాగానే అక్క సపోర్ట్ చేసి చూసి లైక్ షీ వాజ్ దేర్ యాజ్ అ సపోర్ట్ విత్ మై బ్రదర్ అనమాట. మా బ్రదర్కి చాలా మెంటల్ పవర్ చాలా ఇచ్చుండే టు బీ స్ట్రాంగ్ అండ్ ఆల్. అండ్ ఐ జస్ట్ లవ్ హర్. నేను చిన్న చెల్లిలా చూసుకుంటుంది. ఏమన్నా మూవీ ఆఫర్స్ వచ్చాయా అక్క? రితిక వచ్చాయి, బట్ యా షుడ్ సీ అహెడ్ ఏమవుతుంది అనేది. విచ్ బ్రీడ్ ఈస్ క్యాప్టెన్? క్యాప్టెన్ ఇస్ షిడ్జు. Tanvi, tell some best moments of Nobikasia. Nobikasia best moments, like a lot ఉన్నాయి Nobikasia best moments. Everything is a best moment. మా నలుగురికి డెఫినెట్గా లోపల మేము నలుగురం స్పెండ్ చేసిన టైం అంతా కూడా లైక్ ప్రతిసారి మెస్ 9 ఫ్లోర్లో కూర్చొని మాట్లాడి లైక్ చిల్ అవ్వకుంటున్నా, లైక్ ఈవెన్ డ్యూరింగ్ ద టాస్క్ ఆర్ లైక్ ఏది ఉన్నా కూడా ఎవ్రీథింగ్ వి మేడ్ ఇట్ స్పెషల్. సో ఎవ్రీ మినిట్ నోబికాషాతో స్పెండ్ చేసిన ప్రతి మినిట్ ఈజ్ లైక్ అ బెస్ట్ మూమెంట్ ఫర్ మీ. వేగస్ ఎప్పుడు లాట్స్ ఆఫ్ లవ్ అనన్య, హోప్ఫుల్లీ సూన్. ఆంటీకి హ్యాపీ బర్త్డే చెప్పండి ఫ్రమ్ మై సైడ్. రోష్ని, ష్యూర్ రోష్ని, థ్యాంక్ యూ. అక్క గ్రో యువర్ హెయిర్. అయ్యయ్యో, కొంతమంది హెయిర్ ఇట్లనే మంచిగా ఉంది అంటున్నారు కదా అని చెప్పి నేను ఇలానే ఉంచుకుందామని ఫిక్స్ అయినా, కానీ ఎలా అయినా టైం పడుతుంది టు గ్రో మై హెయిర్, లిటిల్ స్లో ప్రాసెస్ కదా. సో హోప్ఫుల్లీ ఐఎమ్ థింకింగ్, చూడాలి. బిగ్ బాస్ ఫర్ తెలుగు. అక్క రితిక అండ్ సునైనా సపోర్టెడ్ యూ అలాట్ ఇన్ హార్డ్ టైమ్స్. ఎగ్జాక్ట్లీ, నేను ఇప్పుడు సునైనా ఇంట్లోనే ఉన్నాను. శ్రావణి, యూ బికేమ్ ఇన్స్పిరేషన్ టు యంగ్ గర్ల్స్. వాట్ వుడ్ యూ లైక్ టు సే టు యువర్ గర్ల్ ఫ్యాన్స్? సో ఐ వాంట్ టు సే టు ఎవ్రీ వన్ ఏంది అంటే, జస్ట్ బీ యువర్ సెల్ఫ్. వీ నీడ్ టు చెరిష్ ఎవ్రీ మినిట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అంటే నేను లిటరల్లీ ఇప్పుడు అడిగిన ప్రకారం లైక్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఏంటి నేర్చుకున్నదంటే, ఈవెన్ నేర్చుకున్న దాంట్లో ఇది ఒక్కటి కూడా, మనందరికి తెలిసిందే టైం మళ్ళీ రాదు టైం. ఒకసారి ద లాస్ట్ టైమ్ ఇస్ లైక్ ఇట్స్ లాస్ట్ అన్నట్టు. సో ఉన్న మినిట్, దట్ ప్రజెంట్ సిచ్యుయేషన్ అయితే డెఫినెట్గా మనం చెరిష్ చేసుకోవాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి. వీ నీడ్ టు ట్రై టు బీ హ్యాపీ. లేకపోతే తర్వాత అయ్యో అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. సో యా. వాట్ ఈస్ అ గ్రేట్ చేంజ్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ అవుట్ సైడ్ పీపుల్ ఆఫ్టర్ బిగ్ బాస్ టువర్డ్స్ యూ? నవీన్, గ్రేట్ చేంజ్ ఏమనిపించలేదు నాకు. ఎవ్రీథింగ్ ఈజ్ ది సేమ్. కానీ ఇంత ముందు దానికంటే ఇంకా ఎక్కువ లవ్ వచ్చింది. నాట్ ఓన్లీ లైక్ త్రూ ఆడియన్స్ కానివ్వండి, ప్రేక్షకులు కానివ్వండి, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానివ్వండి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానివ్వండి, ఇంకొంచెం ఎక్కువ ప్రేమని సంపాదించుకున్నా. సో దట్స్ అ గ్రేట్ చేంజ్. వాట్ ఈస్ యర్ బెస్ట్ మూమెంట్ ఇన్ బిగ్ బాస్ హౌస్ అక్క? బెస్ట్ మూమెంట్, చాలా బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి. ఒకటి మా మామ్ అండ్ మా అన్నయ్యని చూడడం. అంటే చూడడం ఇన్ ద సెన్స్ లైక్ ఓకే మై మామ్ అంటే నేనున్న ప్లేస్ని మా మమ్మీ ఒకసారి నన్ను వచ్చి విజిట్ చేసింది అన్నట్టు. ఒక 3 months నేను ఉండే స్పేస్ని మా మమ్మీ కూడా వచ్చి విజిట్ చేసినాను, ఒక హ్యాపీనెస్, దట్ థింగ్. అండ్ మా అన్న నాగ్ సార్ని హీ వాజ్ ఏబుల్ టు మీట్ హిమ్ ఆన్ స్టేజ్, దట్ వాజ్ అ గుడ్ మూమెంట్. అండ్ కమల్ హాసన్ గారు సేవ్ చేసింది. అండ్ టాస్క్స్ అందుకు వస్తే అయితే సీక్రెట్ టాస్క్, ఓ మై గాడ్, నేను మధ్యలోనే అసలు సీక్రెట్ టాస్క్ గురించే మర్చిపోయాను నేను చేసింది, బట్ ఐ లైక్ థరోలీ ఎంజాయ్ చేసిన అంటే అది. సో లాట్ ఆఫ్ బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్? సో నా ఫేవరెట్ సాంగ్ ఫ్రెడీ మెర్క్యూరీది షో మస్ట్ గో ఆన్ అని ఒకటి ఉంటుంది. అది
నా ఫేవరెట్. ఎందుకంటే ప్రతిసారి డౌన్లో ఉన్నా, లైక్ లో ఫీల్ అయినా కూడా, లైక్ సూపర్ ఎనర్జీ హ్యాపీ ఫీల్ అయినా కూడా, నా ఫస్ట్ సాంగ్ అయితే నేను వినేది షో మస్ట్ గో ఆన్ అనేదే. లిరిక్స్ మంచిగా ఉంటాయి, చాలా మోటివేషన్ ఇస్తుంది అనమాట. యా, సో ఐ లైక్ దాట్. ఐ చరణ్ సాయి, అ వర్డ్ అబౌట్ నాగ్ సార్. నాగ్స్ తోటి జర్నీ ఇనిషియల్గా స్టార్టింగ్లో భయం వేసేది, అమ్మో ఏంటి ఏమైనా చేసామో అని. బట్ లేటర్ ఆన్ ఇట్స్ లైక్ నాగ్ సార్ రాగానే లైక్ ఎవ్రీథింగ్, మా కష్టాలన్నీ ఇంకా పోయాయి అనిపిస్తుంది ఆ వీకెండ్ సార్ని చూడగానే. సో లైక్ ఒక మన అన్న పర్సన్ వి అగోన మీట్ ఇట్ అని అన్నట్టు ఉంటుంది వీకెండ్ వచ్చేసరికి. అండ్ నాగ్ సార్ మా అందరితో సూపర్ స్వీట్ అండ్ లైక్ మేము ఎలిమినేట్ అవుతున్న కొద్దీ నాగ్ సార్ యూస్ టు ఫీల్ టెన్స్ అనమాట. సో అంత పర్సనల్ బాండ్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయి ఉండేది. ఆ 15 weeks వీక్కి ఒక్కసారి వచ్చినా కూడా, ఒక 2 days వచ్చినా కూడా, దట్ యూస్ టు బీ లైక్ సో మచ్ ఫర్ అస్ అనమాట. మీన్స్ అ లాట్ అన్నట్టు ఉంటుండే ప్రతి ఒక్కరికి. సో యా. వన్ సేమ్ మటన్ చికెన్ మటన్ 7. యా, మటన్ చికెన్ మటన్. ఇంకా సోయల్ కాల్ చేసి అంటాడు అదే కాపీ రైట్స్ నాకే అని చెప్పి. రెడ్డి గారి, నో రెడ్డి గారు, ఐ డెంట్. అక్క యాడ్ నోయల్ బ్రో ఇన్ లైవ్ నా. నాకు లిటరల్గా అంటే ఇప్పుడు వచ్చినప్పటికెళ్ళి అయితే నేను లైవ్ది ఎక్స్పెరిమెంట్ చేస్తుంది ఫస్ట్ టైమే కాబట్టి నాకు అసలు ఏం తెలుస్తలేదు కూడా, లైక్ ఏంది అనేది కూడా, హౌ టు యాడ్ అనేది ఐ హ్యావ్ నో క్లూ. ఈ క్వశ్చన్స్ ఇక్కడ ఏదో కనిపిస్తుంది నాకు. ఒక్క నిమిషం. ఓకే, అయ్యా. హౌ వాజ్ యువర్ క్రిస్మస్ రియూనియన్? క్రిస్మస్ రియూనియన్ వాజ్ వెరీ గుడ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక చిన్న మినీ రియూనియన్ అయి ఉండే అది. అండ్ మా నోపికాసియా అండ్ ఆల్ ద గ్రూప్ని కలిసేసరికి ఇంకా లైక్ అమ్మయ్య అన్నట్టుండే. Are you going to do movies, Akka? Definitely I will do it. If not today, tomorrow, but definitely. What is the craziest thing you did in Big Boss house? నేను ఏం చేసిన క్రేజియస్ట్ థింగ్ అంటే, ఒక టాస్క్లో అప్పుడెప్పుడో దొబ్బేసిన చాక్లెట్లని నేను అలానే పెట్టుకొని ఇంకా దాని తర్వాత ఒక 3-4 weeks అట్లనే తిన్నా. బేసికల్గా అలా ప్రాపర్టీస్ని వాడద్దు అనమాట, మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేయాలి బిగ్ బాస్కి. కానీ బిగ్ బాస్కి తెలియకుండా అట్లా దాచిపెట్టుకొని దాన్ని తిన్నా. సో దట్స్ ద క్రేజియస్ట్ థింగ్ ఐ ఫీల్ లైక్. వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? బ్లాక్, అన్డౌటెడ్లీ. Tell about Noel and your friendship. Me and Noel is like, అప్పుడే చెప్పాను హౌస్లోనే, ఈజ్ లైక్ గాడ్ ఫాదర్ లాగా. One about Noel bro and Abhi bro, please. One word about Noel bro అంటే, Noel ఉన్నప్పుడు ఐ యూస్ టు ఫీల్ లైక్ ఓకే నా వెనకాల ఒకరు ఉన్నారు అండ్ ఐ కెన్ టాక్, ఐ కెన్ సే, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ అని చెప్పి ఒక ధైర్యం. యా, నోయల్ అంటే ఒక ధైర్యం. అండ్ అభిజిత్ అనగానే ఐ హ్యాడ్ లైక్ అ క్రేజీ గుడ్ టైమ్. అంటే లోపల నేను ఆ తరోగా జర్నీని నేను ఎంజాయ్ చేశాను అని చెరిష్ చేశాను అంటే డెఫినెట్లీ బై స్పెండింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ అభి. సో నోయల్ బ్రో గురించి ఇది, అభి బ్రో గురించి ఇది మీరు అడిగినట్టు. సే ఎనీథింగ్ అబౌట్ హౌస్. అయ్యో ఇది కిందికి వెళ్ళిపోతుంది మళ్ళీ. లవ్ ఫ్రమ్ కర్ణాటక. థ్యాంక్ యూ సో మచ్ శ్రీహరి. డిడ్ యూ లూజ్ యువర్ వెయిట్ భార్గవి? ఐ డిడ్ లూజ్ మై వెయిట్, కానీ కొంచెమే, ఎక్కువ కాదు. నేను యాక్చువల్లీ లోపల ఉన్నప్పుడు గట్టిగానే తింటుండే. సో నాట్ టూ మచ్ బట్ ప్రిటీ డీసెంట్. అక్క సే లవ్ స్టోరీ? ఏం లేదు ఆ లవ్ స్టోరీ, అది ఎప్పుడుదో లవ్ స్టోరీ, దాని గురించి చెప్పేది ఏం లేదు.
ఒపీనియన్ అబౌట్ బిగ్ బాస్ అక్క. ఒపీనియన్ అబౌట్ బిగ్ బాస్ అంటే ఐ ఫీల్ లైక్ బిగ్ బాస్ అనేది మోర్ ఆర్ లెస్ ఒక ప్రాపర్ హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ లెక్క అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బ్యాక్ దెన్ అంటే మనకి టెక్నాలజీ కానీ ఇవన్నీ లేనప్పుడు ఎట్లుంటుండే, మనం ఇట్లనే ఉంటుండే, ఫోన్ లేకుండా కానివ్వండి, ఎంతలో ఉందో అంతలోనే హ్యాపీగా సాటిస్ఫైడ్గా అండ్ ప్రతిదాన్ని ఎంజాయ్ చేసుకుంటూ, లైక్ ఒక చాక్లెట్ అయినా పర్లేదు, ఒక షేరింగ్ కైండ్ ఆఫ్ థింగ్, లైక్ యా రిలేషన్స్ అండ్ ఆల్ అన్న దాని మీద లైక్ టోటల్ ప్రాపర్ హ్యూమన్ ఎక్స్పెరిమెంట్. సో యా వన్స్ ఇన్ అ లైఫ్ టైం అయితే పక్కా ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది డెఫినెట్లీ. When do you start videos in Detar? I'll start it soon. Best unseen video please share with us. వైష్ణవి, బెస్ట్ అన్సీన్ వీడియో నేను ట్రై చేస్తాను. నాకు కూడా తెలీదు అంటే బిగ్ బాస్ అడుగుతున్నారా దేతడే అడుగుతున్నారా అని, బట్ యా ఐల్ ట్రై. ములుపోజో ఓకే, నా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వు. నువ్వు అడిగింది ఇది కదా, యువర్ ఫేవరెట్ కలర్ బ్లాక్ అని చెప్పా. One word about yourself. Happy person. Show Sunaina once. Sunaina is not here basically. Sunaina, you want to join? లేదు, కష్టం. When can we expect a live with you and Abhigita? Hopefully soon. మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏం లేదు. హారిక, వై ఆర్ యూ లుకింగ్ డల్ ఆఫ్టర్ యూర్ కమింగ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్? సో అది యాక్చువల్గా డల్గా కాదు, నేను ఇదే స్టార్టింగ్ ఇదే చెప్పాను. బేసికల్గా వచ్చిన తర్వాత కంప్లీట్ బ్లాంక్ ఉన్నాను అనమాట. లైక్ ఏంటి అప్పుడే బిగ్ బాస్ అయిపోయిందా, నేను లిటరల్గా బయట తిరుగుతున్నానా ఏంది, మాస్క్లు వేసుకుంటున్నానా, మళ్ళీ శానిటైజర్ పెట్టుకుంటున్నానా అని చెప్పి. సో నేను ఇంకా ట్రామాలో ఉన్నాను, ఏంది అప్పుడే అయిపోయిందా, అది 3 months వచ్చేసినాను అని చెప్పి. సో స్టిల్ నా బ్రెయిన్ అక్కడనే స్ట్రక్ అయి ఉంది. హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. 1st Jan 2021 మీ వాల్యుబుల్ టైంని నాతో స్పెండ్ చేసినందుకు ఐఎమ్ సూపర్ హ్యాపీ. అండ్ నాకు కూడా ఫస్ట్ టైం లైక్ ప్రతిసారి ఇట్లా పర్టికులర్ కొంతమంది ఫ్రెండ్స్ తోటి ఉండే. అండ్ ఈ ఇయర్ అయితే నేను డెఫినెట్గా కంప్లీట్గా ఫ్యామిలీతో స్పెండ్ చేసిన, నాకు చాలా కొత్తగా ఉంది. అండ్ మీ అందరితో లైవ్ చేస్తున్నా, చాలా కొత్తగా ఉంది. And thank you so much for all the love. And once again happy new year. And ఒక అందరం చాలా హెల్తీగా ఉండాలి ఇక్కడ నుంచి అన్న అని చెప్పి I just hope that. And a very happy new year. Just like slay it, kill it. And thank you so much లైవ్ క్వశ్చన్ అందరికీ. అండ్ I hope, sorry firstly అందరిది క్వశ్చన్కి ఆన్సర్ చేయడం కొంచెం కష్టం అయిపోయింది. బట్ దెన్ ఇది స్క్రోల్ అయిపోతూనే ఉంది. ఐ హ్యావ్ నో క్లూ, కొంచెం కొత్తగా ఉంది ఇన్స్టాగ్రామ్ది కూడా. సో యా సోన్లీ ఇంకో లైవ్ తోటి వస్తాను నేను మీ అందరి కోసం. టిల్ దెన్ గైస్, బాయ్, టేక్ కేర్ అండ్ ఐ లవ్ యూ ఆల్. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ once again. హ్యాపీ న్యూ ఇయర్. See you all.